కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును. చాలు, జ్ఞానమైనను నిరర్థక మగును. కాబట్టి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ అంటే శాశ్వత కాలం ఉంటుందంట. ప్రవచనాలైనా నిరర్థకమవుతాయి, భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానమైనను నిరర్థకమవుతాయి. కానీ ఏదంట? ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ వాక్యాన్ని ఎప్పుడైనా మీరు ధ్యానం చేశారా? ప్రేమ ఏది శాశ్వత కాలం ఉండటం ఏంటి? అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉందా? అక్క చెల్లెల మధ్య ఉందా లేదా? తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, ఇది శాశ్వత కాలం ఉండే ప్రేమ, ఎప్పటికీ మారదంట. ఇది ఇప్పుడు దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుతున్నామా, మన ప్రేమ గురించి మాట్లాడుతున్నామా? ఎవరి ప్రేమ ఏంటి? ఇది దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? ప్రవచనాలు నిరర్థకం అవుతాయి అంట. అసలు ప్రవచనాలు ఇచ్చేది దేవుని ద్వారా వచ్చే ప్రవచనాలు అవి నిరర్థకమైన వచ్చేమో. ఇంకేమంటున్నాడు? భాషలైనను జ్ఞానమైన. చూడండి, ప్రవచనాలు, ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది గాడ్. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది హెవెన్. రెవల్యూషన్ అంటే, ప్రవచనం అంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటిది. మరి ఈ ప్రవచనాలు కూడా నిరర్థకమైపోతాయంట. దేవుడిచ్చిన జ్ఞానం కూడా నిరర్థకమైపోద్దంట. భాషలైనను నిరర్థకమవుతాయి, కానీ ప్రేమ శాశ్వత కాలం. ఈ వాక్యం నన్ను టచ్ చేసింది. ప్రేమ శాశ్వత కాలం ఉండటం ఏంటి? ఏ ప్రేమ అది? ఇది ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, వదిలేస్తున్నాం, చదువుతున్నాం. దీనికి ఇంగ్లీష్ బైబిల్లో కన్వర్షన్ చూస్తున్నట్టయితే అక్కడ ఏం రాయబడిందంటే, చారిటీ నెవర్ ఫెయిలెత్, బట్ వెదర్ దేర్ బి ఎ ప్రాఫెసీస్ దే షల్ బి ఫెయిల్, వెదర్ దేర్ బి టంగ్స్ దే షల్ బి ఫెయిల్, వెదర్ ది నాలెడ్జ్ ఇట్ షల్ బి వ్యానిష్ అవే అంటూ ఇంగ్లీష్లో రాయబడిన మాట. ప్రేమ గురించి ఎవరు రాయబడిందంటే చారిటీ అని రాయబడింది. చారిటీ అంటే సహాయం అనొచ్చు, ఇంకా కరెక్ట్ వర్డ్ చెప్పాలి. సహాయం అంటే హెల్ప్, చారిటీకి కరెక్ట్ చెప్పాలి. ఇంకా ఆలోచించండి. చారిటీ నెవర్ ఫెయిల్ అంట. చారిటీ అనేది ఎవర్ శాశ్వత కాలం ఉండేది చారిటీ అని రాయబడింది బైబిల్. చారిటీ అంటే ప్రేమ మెయిన్ ప్రేమ. కానీ ఆ ప్రేమలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ లక్షణాలు కలిగిన ప్రేమనే చారిటీస్ అంటారు. ప్రేమలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రేమ ఏం చేస్తుందంట? కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. చాలా ఉన్నాయి ప్రేమ గురించి. ప్రేమ ఆ తప్పుల్ని కాసుద్ది, దోషములను కప్పుద్ది, ఉప్పొంగదు, డంబం ఉండదు, ఇంకా శ్రమలు నూర్చుద్ది. యేసయ్యకి ప్రేమ ఉంది కదా, మన శ్రమలన్నింటినీ ఆయన సహించాడు. దాతృత్వం కలిగి ఉంటుంది. దాతృత్వం వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ, దట్ ఈస్ ద చారిటీ. ప్రేమలో మెయిన్ ఏముండాలంటే దాతృత్వం ఉండాలి. దాతృత్వం అనగా సహాయం చేయటం. ఏ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, గండముల్లో, శోధనలో, అపాయంలో ఉన్నవారు కేకేస్తే ఏం చేయాలి మనము? చెయ్యందించాలి. చారిటీ అంటే, దాతృత్వం అంటే, ప్రేమ అంటే నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమ. నిన్నువలే నీ పొరుగువాడు. నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో ఇతరులు కూడా అలా ఉండాలని నువ్వు కోరుకోవడం, అది అవ్యాజ్యమైనటువంటి ప్రేమ. అగాపే అనేది అసలు దానికి డెఫినేషన్ అని ఇవ్వాలి. అగాపే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. అగాపే ఈ శాశ్వతమైన ప్రేమలో వచ్చేటువంటి ఫస్ట్ గుణము చారిటీ, దాతృత్వం. బందీ గృహంలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి తీసుకురావడమే చారిటీ. కేవలం డబ్బులు ఇవ్వమనుకుంటాం, మనం మాట సాయం చేయమనుకుంటాం,
కానీ నీవు నడుము కొట్టుకొని వారి కోసం వారి స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. వారిని నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవడం పిల్లలు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, పని చేసేటప్పుడు నడుము కట్టుకుంటాం, లేదా పొట్టకు కానీ నడుము కట్టుకొని లాక్కురావాలి బయట. అది అగాపే, అది కౌంటబుల్. ఆ పరిచయం ఎవరైతే చేస్తారో, అలాంటి శ్రమ ఎవరు పడతారో, అలాంటి ఛాతి ఎవరైతే, అలాంటి శాశ్వత ప్రేమ ఎవరైతే చూపిస్తారో, అది కాలాల్లో కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. అది నువ్వు చేసినటువంటి చూపినటువంటి ఆ యొక్క అగాపే ప్రేమ, శాశ్వతమైనది, అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఎంతమంది మీద నువ్వు ఒలికిస్తావో అది నీ కుటుంబాలని చెప్పాను కదా లాస్ట్ టైం, తరతరాలు, జనరేషన్ మనం ఉండం. మహా అయితే 2100 చూస్తామో ఏమో చెప్పండి, మేము 24, ఇంకా 70 సంవత్సరాలు డౌటే. అంటే 2100లోనే అందరం కూడా అవునా కదా, భయం ఎట్లా 2101 చూడలేము అదే కదా, అసలు ఊహించుకోలేము. అది చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఊహించుకుంటే మన జీవితంలో 2100 చూడగలుగుతామా? 2100 ఇక్కడ ఎవరు ఉంటారు? ఇదే ప్లేస్ ఎవరుంటారు? ఎవరున్నా లేకపోతే ఎవరుంటారు? యేసయ్య. ఈరోజు నేను చెప్పిన వాక్యం 2100లో ఆయన గుర్తు తెచ్చుకుంటాడు. మరి అగాపే శాశ్వతమైన ప్రేమ అదే నిలుస్తుందనే వాక్యం చెప్తుంది. ఈరోజు మనం గ్రహిస్తూ ఉన్నాము. నువ్వు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నావు ఇతరుల మీద? ఇంట్లో ఒక ప్రేమ, నీ కుటుంబం మీద ఒక ప్రేమ, బయట వరకు ఒక ప్రేమ. ఆలోచించు. నువ్వు ఇక్కడ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గాడ్ వచ్చావు, రాయబారిగా వచ్చాము మనం. క్రీస్తు రాయబారులం. మనం క్రీస్తు రాయబారులు అంటే క్రీస్తు చూపించిన ప్రతి క్వాలిటీస్ని, ప్రతి లక్షణాన్ని మన ఇతరులకు చూపించాలి. అది శాశ్వతమైన దానికి లైఫే, ఇక దానికి కట్ ఆఫ్ డేట్ లేదు. అది ఎప్పటికీ నిరర్థం కాదంటే అర్థం ఏంటి? అది ఫెయిల్ కాదు. ఇక అసలు ఫెయిల్ అనేది సక్సెస్. అది 100% సక్సెస్. అది ఏ పని చేసినా కానీ మనకి సక్సెస్ అవుతుందో కదా చెప్పలేము. 10% సక్సెస్ అవ్వచ్చు, 20%, 30%, 40%, 90%, 100% అనేది కష్టం. కానీ వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? చారిటీ, దేవుని నామం పేరిట నువ్వు చేసే పని, నువ్వు చూపించే ప్రేమ, నువ్వు చేసే ప్రతి సహాయము కూడా అది 100కి 100 రూపాయలు అది నీ కుటుంబంలో, నీ జనరేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అదే మొత్తం ఉండేది. ఈ పని ప్రేమ శాశ్వత కాలం అంటే శాశ్వతమైన ప్రేమ. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంత శాశ్వతమో, యేసు క్రీస్తు వారి అంటే మనం చేసే ప్రతి కార్యము కూడా అంతే శాశ్వతంగా నిలుస్తుంది. కానీ సొలొమోను అంటున్నాడు, ఇదంతా వ్యర్థం. బంగారు పల్లెల్లో తిన్నాడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, కానీ ఆయనకు అర్థం కాలేదు కూడా ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుందనే మాట ఆయనకి అర్థం. యేసు క్రీస్తు వారి భూమి మీద ఏ విధంగా రాబోతున్నాడు, యేసు క్రీస్తు ఏ విధంగా మరణాన్ని జయించి లేపుతున్నాడు అనేది ఈ యేసు క్రీస్తు వారి గురించిన విషయము ఆయనకు అర్థం కాలేదని రాయబడింది. ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు యేసు క్రీస్తు వారి గురించి మనకంతా తెలియబడుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా మనము శాశ్వతమైన ప్రేమతో ఆయనను ప్రేమించలేకపోతూ ఉన్నాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి అది. దేవునిలో నీ ప్రేమను వృద్ధి చేయదలుచుకుంటే, ఎవరు తప్పిదాలు? నేను తప్పు ఎవరు చెప్పాకండి అబ్బా, ఏమనుకో బాగా, ఎవరికేం చెప్పాకే. నీ తప్పిదాలు దాచిపెట్టుకోవటం కాదు. నువ్వు తప్పులు చేసి మిగతా వాళ్ళని అయ్యో మర్చిపోయి ఏమనుకోబాకండి. నేను దేవుని సేవకునిగా నా ఇష్టం, మీరు అవి పట్టుకోబాకండి. ఇది కాదు. ఎవరు తప్పులంట? ఎదుటి వాని తప్పులను నువ్వు చూచి వాడికి సహాయం చేయకుండా ఆబ్బా. మాట సాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ఏదైనా కానీ నీ చేతులను కొరసగా పట్టుకోబాకు, బిగించబాకు.
వాడు దుష్టుడై ఉంటుండడు, దుర్మార్గుడై ఉంటుంది. నేను దూషించైతే దూషించుండొచ్చు, నీ గురించి అసభ్యంగా మాట్లాడి ఉండొచ్చు, నీ పతనానికి నాంది కావచ్చు. పతనం ఎవరు చేయగలుగుతాడమ్మా? దేవుడు మనుషులు మనం పతనం చేయగలుగుతారా? దేవుడి కృప మనం ఉంటే. సైతాను లూసిఫర్, నా భక్తుడైన యోగు విషయంలో నువ్వేదైనా శోధించుకున్న అతని ప్రాణమునకు ఏమన్నా జరిగిందంటే నీ సంగతి తెలుస్తాను. వారిని ఇచ్చాడు లేదు, అతని ప్రాణమునకు నువ్వు ఎలాంటి హాని చేయడానికి ఆజ్ఞ పెట్టేశాడు. భయం వేసిపోయాడు లూసిఫర్కి. కోపంగా చూస్తుండొచ్చు బహుశా. అతని ప్రాణం విషయంలో సంగతి తెలుస్తాను నేను. ఆలోచించండి. దేవునిలో నీ ప్రేమ వృద్ధి కావాలి, దేవునిలో నీ పరిచర్య వృద్ధి కావాలంటే, దేవునిలో నీ యొక్క ఆ తలాంతులు ఎత్తుకోవాలంటే, ఎదగాలంటే, ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పిదాలను ఏం చేయాలా? దాచిపెట్టేశాను. అది మర్చిపోవాలి అసలు. ఏందామి ఎంత సాయం చేశాను నేను, అసలు నా మాట వింటుంది ఇప్పుడు? ఆ మాట వింటుందా? ఒకప్పుడు ఎట్టుంది, ఎంత సహాయం చేశాను, ఎట్టుండేది నా ముందు, ఇప్పుడు ఎట్టుంటుంది? ఎత్తి పొడుస్తుంటాం మనం ప్రతి చిన్నదానికి. నువ్వు ఎత్తి పొడిచినప్పుడల్లా నీ ఖాతాలో, యేసయ్య ఖాతాలో నీకున్న ప్రేమ అయిపోతుంది, ఐస్ మాదిరిగా, ఐస్ గడ్డ మాదిరిగా తగ్గిపోతుంది. ప్రేమ లేని వాడినైతే నేను, ఎవరన్నా మాట, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడనే. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీలో వృద్ధి చెందాలంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పిదాలు నువ్వేం చేయాలా? దాచిపెట్టి అసలు మర్చిపోవాలి. వాటి గురించి ఎత్తట. యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం చేసుకుంటే ఏమయ్యేది? పాపాత్మమైన స్త్రీని, వ్యభిచారం చేయబడ్డ స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి ముందు పెట్టి అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు, పాపము చేయుచున్నప్పుడు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్, అది ఐ విట్నెస్తో తీసుకొచ్చి అక్కడ పెట్టి రాళ్ళతో కొట్టడానికి కొట్టుకుంటా తీసుకొచ్చారు ఆయన. రాళ్ళతో కొట్టుకుంటానే హింస పెట్టుకుంటా తీసుకొచ్చారు ఆయన దగ్గర. రాళ్ళతో కొట్టుతూ తీసుకొచ్చి హింసిస్తూ, రాళ్ళతో దెబ్బలు తగులుతూ, రక్తం కారుతూ, ఆ బాధను భరిస్తూ యేసుక్రీస్తు వారి సన్నిధిలోకి వచ్చినట్టు ఆయన మీద రాళ్ళు ఆగిపోయినప్పుడే దేవుడు స్తోత్రం చెప్పడం. రాళ్ళతో కొట్టుకుంటా తీసుకొచ్చారు. ఏమైనా ఏంది పాప కొట్టండి ఇంకా రోడ్డు మీద వెళ్ళినవాడు కూడా రాళ్ళు వేస్తున్నారు. ఆమె లాక్కొచ్చి ఈడ్చుకుంటూ తీసుకొస్తున్నారు. రాళ్ళ వర్షంతో నుంచి ఆమె దెబ్బలు తగులుకుంటా వచ్చి యేసుక్రీస్తు వారి సన్నిధిలో తీసుకొచ్చి పడేసినాక ఆమెకు ఉపశమనం కలగటం ప్రారంభించింది. ఏమైంది? ఏమండి అయ్యగారు, పాపంలో చేసిందండి, పట్టుకొచ్చాము, డిస్కషన్ పెట్టి రాళ్ళ కొట్టడం ఆపేశారండి. ఆమె కొంచెం ఉపశమనం కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధిలోకి వచ్చిన మరుక్షణమే మనకేం కలుగుద్ది అంటే తెప్పరిల్లటం, ప్రశాంతత కలుగుద్ది, ఉపశమనము కలుగుద్ది. మన కుటుంబాలు, కష్టాలు, నష్టాలు, సమస్య వీటన్నిటిని మర్చిపోవడానికి ఆదివారం 7 రోజులు ఒక రోజు పెట్టింది. మీరు ఇక్కడ ఆదివారం రాకపోయి ఇంటికాడ మీ సంతోషంగా ఉంటారు. మీరు చెప్పండి, దేని గురించి ఆలోచిస్తారు చెప్పండి? ఏదో ఒకటి మనకి ఏదైతే లేదో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఏమ్మా ఏంది నా సంగతి ఏందంటావు? ఏంటని సమస్య ఏందమ్మా? నా గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? అమ్మ నీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? దిగాలుగా సమస్య ఎత్తపోతా. సమస్య గురించి, సమస్య వచ్చింది మీ దగ్గరికి, నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఏంది మెలకుండా కూర్చున్నావు, నవ్వుతున్నావేంది అసలు? ముందు నువ్వు సంతోషంగా ఉన్నావేంది అని గుర్తు చేసింది మైండ్, సైతం గుర్తు చేసింది. మళ్ళీ దిగాలకి ఇట్లా కూర్చుంటాం. మనము ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టంగా మనం ఉంటున్నాం లేదో చూసుకోవాలి. నువ్వు ఆగేసేయా ముందు, ఇక్కడ నేను గొడవలో ఉన్నాను, ఆయన వచ్చామా మనం లాగుతున్నా కానీ నువ్వు ఆగు ముందు. అయిందమ్మా? సమస్యలతో పోరాడుతున్నప్పుడు మన ప్రేమ ఏమైపోద్దంటే దిగజారి 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 చివరికి అసలు ప్రేమ అనేది మనలో ఉందా లేదో కూడా తెలియదు. కాబట్టి మన ప్రేమ శాశ్వత కాలం ఉండాలి అంటే అట్లా చూడండి. అంటే మంచి చేసినప్పుడు అది అన్నాడు వెళ్తే కాదు, దేవుడే నిన్ను, నీ తరాలు వచ్చినప్పుడు, నీ తరాలు నువ్వు మన జనరేషన్ ఉంటారు. అప్పుడు 2100 తర్వాత అనుకుందాం, పలానోడి మన సంతానం వాడిని చూడంగానే ఆ రోజు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన చూపించిన దాతృత్వం, ఆ రోజు వాక్యం చెప్పాడు దాతృత్వం. ఇదిగో వాళ్ళ బిడ్డలు ఇప్పుడు పనిచేస్తున్నారు, వాళ్ళు చేసే తప్పులను ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? జ్ఞాపకము చేసుకో. నేను స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నీ మనవడు మనం ఎట్లా తప్పు చేయాలి నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు మనం. కానీ ఈరోజు మనం చేసేటువంటి దాతృత్వం,
ఈరోజు మనం చూపించే ప్రేమ, ఈరోజు ఇతరులకు సంబంధించిన పాపాలు కానీ, శాపాలు కానీ, తప్పులు కానీ, వారు మనం దూషించింది కానీ, మనం ఎన్నో రకాలుగా వాళ్ళు బాధ పెట్టి కానీ, దీనిని మనం దిగమింకొని క్షమిస్తే నీ జనరేషన్స్ని నాకెందుకు అయ్యారు అప్పుడుది, అప్పుడు అక్కడ ఉంటాను, నాకేం తెలుసు, అప్పుడు నేను ఉన్నగా ఉంటావు, భౌతికంగా ఉండవు కానీ పరదేశంలో ఉండి గమనిస్తూ ఉంటావు. ఫీలింగ్ కూడా అప్పుడు కూడా జరుగుద్ది. అది ఎందుకు జరుగుద్ది? ఆ ఫీలింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు అనుకుంటాం శరీరంతో ఉన్నప్పుడు ఎలాంటి ఫీల్ అవుతావో అదే ఫీలింగ్ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఫీల్ అవుతుంది. అందుకే లాజర్ ధనం చాలా అద్భుతం ఇచ్చింది. అసలు అయ్యా ఇక్కడ తట్టుకోలేకపోతున్నా, ఈ మంటలో తట్టుకోలేకపోతున్నా, నాలుగు పిడసగట్టిపోతుంది, ఇదిగో ఒక డ్రాప్ చాలు అంటే ఒక చుక్క నీళ్ళ కోసం ఎంత అల్లాడిపోతున్నాడు చూడండి. అంటే అంత ఫీల్ అవుతున్నాడు, శరీరం అంత బాధపడుతున్నాడు, హింసపడుతుంది. ఎంత హింస ఫీల్ అవుతున్నాడు అంటే ఒక చుక్క జరిగితే చాలు, ఒక చిటికిన వేలు తడిపి నోటేసి చాలయ్యా అన్నంత హీనమైనటువంటి కోరిక. అది భూమి మీద నీళ్ళు ఎన్ని బాగా వస్తున్నాం మనం. ఎవడన్నా భూమి మీద ఆ కోరిక కోరతాడా? అయ్యో ఒక చుక్క నీళ్ళు తీసుకుని నోటి మీద పోయి అడుగుతారు. ఇక్కడ ప్రేమ వృద్ధి చేయకూడాలి, మనం ప్రేమను అభివృద్ధి చేయాలి. ఏమిటా ప్రేమ? దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించినప్పుడు వారిలో ఉన్న తప్పులు కానీ, తప్పిదాలు కానీ ఏమి కూడా నీ మనసులోకి రావడానికి వీలే లేదు. ఎప్పుడు నీవు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావు, వారిని ఆదుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నప్పుడు, వారికి సహాయం చేయడం కోసం నీ దగ్గరికి వారు వచ్చి అడిగినప్పుడు, వారిని అర్థించినప్పుడు, వారి కోసం ఇదిగో నేను ఏదో సాయం పొందినప్పుడు, ఇదిగో నువ్వు వారికంటే ఒక స్టెప్లో ఉండి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నీవు వారి యొక్క స్థితిగతులను ఏది కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీలు చేసుకుంటామా? ఇప్పటికైనా యు ఆర్ లూజింగ్ సంథింగ్, ఐఎమ్ లూజింగ్ సంథింగ్. నేను కొంత కోల్పోతున్నా, మీరు కొంత కోల్పోతున్నారు. అలా ఉంటే కూడా శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన దృష్టి అంటే దూరదృష్టి. కాబట్టి ఇక్కడ ప్రేమను వృద్ధి చేయాలి. వృద్ధి చేసే క్రమంలో ఆమె బాధలు భరిస్తూ వచ్చింది, రాళ్ళతో కొట్టబడుతూ వచ్చింది, ఆమె కూర్చుంది. యేసుక్రీస్తు వారు ఆమె చూశాడు. ఆమె ఏం చేసిందో తెలుసు, ఏమి చేయబోతుందో కూడా తెలుసు. మీలో పాపము చేయని వాడు అక్కడ రాయి వేయిందన్న. అక్కడ ఆజ్ఞ బయటకు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క నోటిలో నుండి మీలో పాపము చేయని వాడు మొదటగా రాయి వేయండి. ఆటోమేటిక్గా రాయి తీశాడు ఒకడు, నాబోటాడు అని తీశాడు ఒకడు, ఇటైపోయాడు. ఆయన నేల మీద పెట్టి ఇటు అంటున్నాడు, ఏదో ఇటు అంటే ఎవడు మనోఫలకం మీద ఒరేయ్ నువ్వు రాయేస్తావా అని, నువ్వు రాయేసి అంత ఎదవా, నువ్వు ఎన్ని పాపాలు చేసేవరా, ఎన్ని తప్పులు చేసేవరా అని ఎవడి కాడికి లోపల అంతరాత్మ గుండెల మీద గుద్దుతా ఉండేసరికి ఒక్కడు భయం వేసి రాయి వదిలేసి, అప్పుడు యేసుక్రీస్తు అమ్మా నిన్ను ఎవరైనా నేను శిక్షించారా? లేదయ్యా, నేను కూడా నిన్ను అంటే అక్కడ ఏం చేశాడు ఆయన? ఆమె చేసిన తప్పిదములను యేసయ్య తన హృదయంలో తన గుండెల్లో పెట్టుకొని వాటిని మర్చిపోయి ఇక నుంచి పాపము చేయబాకు, నీ తప్పులు క్షమించబడ్డాయి. ఎందుకు చేయలేకపోతున్నాం మనం? అది ఎందుకు చేయలేకపోతున్నాం? నువ్వు అర్పించడానికి మందిరంలోకి వచ్చే ముందే అది అక్కడ వదిలిపెట్టి ఏం చేయాలంట? సమాధానం పెట్టాలి. కష్టమే. చీవు నెత్తురు ఉంటుంది మనలో. ఆ చీవు నెత్తురు మనలో ఉన్నప్పుడు ఉప్పు కారం ఈ రెండు చాలా డేంజరస్ పదాలు. ఈ రెండు, చీవు నెత్తురు తర్వాత ఉప్పు కారం, బాబా నడిపిస్తుందంత ఇవే మనల్ని. ఏమంత చీవు నెత్తురు లేకుండా ఉందాం అనుకున్నావా? ఏమంత కారం ఉప్పు లేకుండా ఉందాం అనుకున్నావా? ఏసై ఉన్నాడుగా, ఆయనలో చీము ఉందా, నెత్తురు ఉంది. ఆయన ఉప్పు కారం తినలా, మరి గారు వంట చేస్తే కారం లేకుండా పెట్టింది ఆయనగా ఉన్నా? ఆయన వడ్రంగి పచ్చడి కూడా తిని ఉంటారు ఆయన. ఆయన చీము నెత్తురు ఉంది, ఉప్పు కారం తిన్నవాడే. అయినప్పటికీ కూడా ఆయనలో ఉందండి అవ్యాజ్యమైన ప్రేమ, అగాపే, అసలు కాదు అనంతం లేనట్టు ప్రేమ. ఆ ప్రేమతో ఆయన ప్రేమించాడు కాబట్టి సహించాడు, వహించాడు, భరించాడు. తన యొక్క దినమెల్లా ఆయన చేతులలో చాపున్నాయంటే కారణం అగాపే. ఇది మనం అలవర్చుకోవాలి. వాక్యం ఎంత లోతుకి వెళ్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం ఆ వాక్యం ఎన్నిసార్లు చదివి ఉంటాము, కానీ ఎప్పుడో చూపించాము ఆ ప్రేమను.
ఇంకా భయంకరమైన నగ్న సత్యం అని చెప్పమంటారా? భయంకరమైన నగ్న సత్యం క్రైస్తవుల్లోనే లేదమ్మా ప్రేమ. క్రైస్తవుల్లోనే లేదు. వాక్యం అంత విస్తారంగా వెదజల్లబడుతుందో ఆ వాక్యాన్ని వింటున్నాం, కానీ యేసు క్రీస్తు వారు చూపించిన అగాపే అవ్యాజ్యమైనటువంటి శాశ్వతమైన ప్రేమతో మనము ఇతరులను ప్రేమించలేకపోతాము. ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడే ఉంటుందంట. అందుకే పాము తలలో నాగుపాము కావచ్చు, కోడి నాగు కావచ్చు, పెద్ద పెద్ద మిడి నాగులు ఉంటాయి, పెద్ద సైజు నాగులు. ఈ నాగులలో తలలో విషం జనరేట్ అవుతుందంట. ఒక గ్రంథి తలలో ఒక చోట నుంచి విషం ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందంట. దానికి పక్కనే ఒక రాయి ప్రొడ్యూస్ అవుతుంది అక్కడే. దానికి ఆనుకొనే దాని తలలో ఒక రాయి వచ్చింది, పెరుగుతూ వచ్చింది. ఈ విషయానికి విరుగుడు ఎక్కడ పెట్టాడు ఆయన? ఎక్కడ పెట్టాడు? అని పక్కనే పెట్టాడు. ఎక్కడైతే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో పక్కన ఎవడు ఉంటాడు? సైతాను ఉంటాడు. ఎక్కడ వెలుగుంటే అక్కడ చీకటి ఉంటుంది. వెలుగులోంచి చీకటిలో రావడానికి 1 నిమిషం పడుతుంది. 1 సెకండే. నీ యొక్క సహోదరుడు చూసి వ్యర్థుడా అంటే విమర్శన సభలో నిన్ను నుంచోబెడతాడు. అంటే వెలుగులో నువ్వు ఏమైపోయి ఒక దెబ్బకే వీడు వేస్ట్ వీళ్ళు అనంగా ఏమైపోతావు? చీకట్లోకి వచ్చేస్తావు. అంటే వెలుగు చీకటి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 1 సెకండే. సెకండ్ దూరం అంటే ఎంత కూడా లేదు. ఇప్పుడు కొన్నాను 2 సెకండ్లు 3 సెకండ్లు దాటిపోయింది, అంత కూడా అక్కడ. నీ సహోదరుని చూసి మనసులో వీడు వేస్ట్ వీళ్ళు అనుకుంటే చాలు, నువ్వు చీకట్లోకి వచ్చేస్తున్నావు. సో ఆ గ్యాప్ చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనము ప్రేమించేటప్పుడు ఎక్కడ కొంచెం ద్వేషంగా మనం ఆలోచించినా కానీ నీ యొక్క శాశ్వత తగ్గిపోతా వస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఎదుటివాడిలో ఉన్న దోషాన్ని కనపడకుండా ఉండాలంటే ముందు నీలో ఉన్న దోషాలను ఏం చేయాలా? నీకు జ్ఞాపకం లేకుండా చేసుకోవాలి. అంటే మర్చిపోవాలి, మరి చేయకూడదు. చూడండి, ఇంకొక మాట కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక ఎలా? చాలా. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచున్నావు? నీ దృష్టి ఎట్టుంది? ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని నువ్వు వెతుకుతున్నావు, కానీ నీ కంటిలో ఏమున్నాయి? దూలాలు ఉన్నాయి. ఆలోచించండి. ఇలాంటి భక్తి జీవితం ఉంటే యేసే కోపం వచ్చింది. ఆయన ఇప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే దాసుని స్వరూపం ధరించుకొని వచ్చి, అప్పుడు 2024 సంవత్సరాల ముందు ఆయన దున్నువానికి తన వీపును అప్పగించిన, ఉమ్మివేని తన ముఖం దాచుకొనలేదు, స్వరూపమైన సొగసానికి ఎన్ని మురిపించిన మొక్కలాగా ఉండడం ఇప్పుడు అనుకుంటాం. కానీ అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ స్టార్ట్ కాబోతుంది. అంటే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, అగ్ని నేత్రములతో అపరంజని పాదములతో తెల్లని గుర్రం మీద ఇదిగో మేఘారుడు ఆయన రాబోతుంటే ఆయన దాటికి నక్షత్రాలు ఏంటి, చంద్రమండలం అన్ని గజ వణికిపోబోతున్న రోజులు రాబోతున్నాయి. ఆయన కింగ్ ఆఫ్ ది కింగ్స్గా, లార్డ్ ఆఫ్ ది లార్డ్స్గా రాబోతున్నాడు. ఆయన భూమి షేక్ అయిపోద్దంట ఆయన వస్తుంటే. ఆయన చూడలేక నక్షత్రాలు పక్కకు దొరికిపోతాయంట. ఎంత శక్తివంతంగా రాబోతున్నాడు చూడండి. ఆ యేసయ్యను చూసినప్పుడు గుండెలు జారిపోతాయి, తట్టుకోలేము, ఆయన చూడలేము. కాబట్టి ఆయన చూడాలంటే నీలో ఉన్న ప్రేమ అవ్యాజ్యమైన ప్రేమగా అగాపేగా మారిపోవాలి. ఎంతకాలం ఉందో మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలో చిక్కుముళ్ళు వేసుకొని ఈయన అడబెట్టు, ఆయన అడబెట్టు, ఈయన నాకు సరిపడదు అసలు, వాళ్ళ మాట ఎత్తబాకు, వాళ్ళ ఊసి ఎత్తబాకు, ఈయన దగ్గర పెట్టు, వాళ్ళ దూరం పెట్టు, వద్దు, ఈ ముళ్ళు వద్దు. ఎవరితో ముడేసుకోవాలి? నువ్వు యేసయ్యతో ముడేసుకోవాలి. యేసయ్య నేను ముడేసుకోవాలి. కొంగుకి ఉదరాలు 2 కాసు ఎట్ట కట్టుకుందో నీ కొంగులో అగాపే ప్రేమను కట్టుకోవాలి. యేసయ్య మనసును గెలుచుకుందామే. యేసుక్రీస్తు వారి చూపును గెలుచుకుంది, యేసుక్రీస్తు వారి మనసును గెలుచుకుంది, యేసుక్రీస్తు వారి చేత ప్రాఫెసీ సాక్ష్యము చెప్పగలిగింది. ఈమె వేసిన కానుక ఇక్కడ వారందరిలో కంటే గొప్పది. యేసయ్య మనసును గెలుచుకోవాలంటే అగాపే, ఆ ప్రేమను వృద్ధి చేసుకుంటూ రావాలి. ఏమిటా ప్రేమ? ఇతరుల యొక్క తప్పిదాన్ని క్షమించాలి, మర్చిపోవాలి. ఆమె లేనప్పుడు
చూసావా నేను ఆమె గురించి అంత చేశాను. సందర్భం లేకపోతే తీసుకొచ్చి ఆమె గురించి ఎత్తుకొని చెప్తా ఉంటాం మనం. ఇది ఒక అలవాటు అయిపోయింది మనకి. ఈ అలవాటు వల్ల ఏమవుతుందంటే నీకు వచ్చే అభివృద్ధి ఆగిపోద్ది, బ్లెస్సింగ్స్ అట్టు వస్తే ఆగిపోద్ది అంతే. ఎందుకు? చూసావా నేను అంత చేస్తున్నాను అందరికీ, అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ముఖ్యంగా ఆమె చూడు నేను ఎంత సహాయపడ్డాను, ఎట్లా చేసింది, ఎక్కడ వచ్చి బ్లెస్సింగ్స్, ఇక నువ్వు తినబోతున్నావు, నీ చేతిలోకి రాబోతున్నాయి, అక్కడ ఆగిపోయి ఉంటుంది. టైం గడిచిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఫాల్ట్ అన్నాం? ఎవరు ఫాల్ట్ అది? ఆ యొక్క కాలంలో ఆయా స్టిపులేట్ టైంలో రావాల్సిన బ్లెస్సింగ్స్ అలా వస్తూ ఉంటాయి దగ్గరికి. వృద్ధి చేయాలంటే మనము వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. చీకట్లో నీ కట్టున్న దూలాన్ని ఎంచగా నీ సహోదరుని కట్టులో ఉన్న నలుసును చూసి నువ్వు సహాయం చేయకుండా అబ్బాకు. ప్రతి విషయంలో కూడా నువ్వు వాళ్ళని సహాయం చేసేటప్పుడు అలా యొక్క తప్పిదాలు ఎంచబాకు. వాళ్ళ యొక్క పాత జీవితాన్ని, రోత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోబాకు. నువ్వు చేయాలి, ఇచ్చేసేయి. తిరిగి ఇస్తారు లేదో, నువ్వు అప్పించినప్పుడు కానీ లేదనుకుని ఇచ్చే, లేదని ఆపేసేయి. కొంత అసలీబాక ఆపేబాకు. ఎంతో కొంత కష్టాల్లో నష్టాల్లో లేదు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పకు. నోరుంది కదా అని ఆమె లేదనుకుని ఇష్టం వచ్చినప్పుడు నువ్వు గురించి మాట్లాడబాకు. దానివల్ల నీకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే అన్నిటికంటే కూడా ఒక చెవు ఆన్ చేసి పెట్టి ఉంచాడు మనకు, రికార్డర్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోయాడు యేసయ్య భూమి మీద. నువ్వు నేను మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది, ఎవరున్నా లేకపోయినా కానీ. ఈజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. యూనివర్స్ ఎంటైర్ ప్రకృతి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇట్లా చూసి రాళ్ళు మనకు సాక్ష్యం చెప్తాయి, కాలువలు సాక్ష్యం చెప్తే, పక్షులు సాక్ష్యం చెప్తే, ప్రతి ఆబ్జెక్టు సాక్ష్యం చెప్పుద్ది. మన యొక్క పరిశుద్ధ గ్రంథము యేసయ్య తప్పితే ఇంకా ఎవ్వరు కూడా ఇక మనం ఆయన కంపేర్ చేయడానికి లేదు, ఇంకా ఆలోచించడానికి వీలే. ఎందుకంటే ఆయన అన్నిటిలో కంటే కూడా అత్యున్నతమైనటువంటి వాడు, సమర్థుడు దేనికైనా కానీ. నిన్ను శిక్షించటకును నేను రక్షించటకు ఆయనే సమర్థుడు. ఎందుకంటే ఆయన అధపాతాళం అంత లోతుకు వెళ్ళిపోయి అక్కడి నుంచి పగలగొట్టుకుంటూ పైకి వచ్చేసాడు. 3 దినములు ఆయన ఎక్కడికి వెళ్ళి పాతాళ బిలంలో ఉన్న తలుపుల్లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి మరణాన్ని కూడా జయించుకుంటా, తలుపులు పగలగొట్టిన మరణాన్ని కూడా బ్రింగినటువంటి పాతాళ తలుపు బ్రద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చి పాతాళం మీద కూడా అధికారం ఆయన సంపాదించుకొని మనుష్యునికి పరలోక రాజ్యం తాళం చెవులు ఇచ్చేసాడు పేతురు. పాతాళం యొక్క తాళం నువ్వు బంధించలేవయ్యా, నా వల్లే ఎందుకంటే పాతాళంలో ఒక తలుపులను యేసుక్రీస్తు అది పెట్టుకున్నాడు. ఇంత గొప్ప సమర్థుడైనటువంటి దేవుడు మనకి భూమి మీద నభోత్తరం లేడు. కాబట్టి ఆయనే పరిశుద్ధుడు, ఆయనే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమను మనము అభివృద్ధి పరుచుకునే వారముగా ఉండాలి. మత్తయి 15:1 అది. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే అడిగిరి. మీరు మీ పారంపర్యాచారమైనటువంటి నిమిత్తమై చూడండి, ఇప్పుడు మీరు పారంపర్యాచారంగా వచ్చేటువంటి విషయాన్ని మీ శిష్యులు పాటించట్లేదండి. భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి కదా, వీళ్ళు కడుక్కోకుండా తింటున్నారు అని శిష్యుల్లో ఉన్న లోపాలని ఎవరంటే ఎత్తి చూపుతుంది ఎవరు? శాస్త్రులు పరిచయులు. పరిచయుడు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివినవారు. ధర్మశాస్త్రాన్ని చదివినవారు తల్లిదండ్రులు సరిగ్గా చూస్తున్నారా? బంధుమిత్రులు సరిగ్గా చూస్తున్నారా? వారు నమ్మకంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రజలను ఏళ్తున్నారా అంటే పుదీనాలో కూడా వాళ్ళు బాగా అడుగుతున్నారు. సంత వీధుల్లో వంది మాగాతులు అడుగుతున్నారు. భుజాల మీద మొయ్యాలంటున్నారు, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భోజనాల దగ్గర పెద్ద పెద్ద సీట్లు, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండాలనుకుంటున్నారు. మరి ఇవన్నీ నువ్వు చేస్తూ మీరు ఎదుటి వాళ్ళు ఉన్నట్టు కంతలు ఎదుగుతారేమి? ఏ ఆకలి మీద తిన్నారు, తప్పేంటి? మీ శిష్యులు భోజనం చేతులు కడుకుని భోంచేస్తారండి, ఏంటిది? నువ్వేం చెప్తున్నావు? నువ్వు ధర్మశాస్త్రం నువ్వు చెప్పొచ్చుగా. కాబట్టి ప్రతి క్షణం కూడా మన ఆలోచన ఇతరులు ఏం చేస్తున్నారు, ఇతరులు తప్పు చేస్తున్నారా, ఇతరులు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు.
అని ఇతరుల గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ నీ గురించి దేవుడేమనుకుంటున్నాడు, నీవు దేవునితో నీ యొక్క సంబంధం ఎట్లా ఉంది, దేవుడి ఎడల నీవు ఎలాంటి ప్రేమ కనపరుస్తున్నావు, దేవుని వాక్యం నీళ్ళు ఎంత నిలిచి ఉంది, దేవుని దగ్గర నా స్థానం ఎట్లా ఉంది, దేవుని దగ్గర నుంచి నేను ఏమైనా పొందుకోగలుగుతున్నానా, దేవుని దగ్గర నుంచి నేను ఎలా పొందుకోవాలి, నా కుటుంబం గురించి ఏమైనా సాధించాలి అని ఆలోచన నువ్వు కలిగి ఇతరుల గురించి ఆలోచించి మానేస్తే నీ జీవితం ఇంతకంటే ఇంకా బెటర్గానే ఉండేది, నీది కానీ నాది కానీ. చాలా కోల్పోయాం, ఇప్పటికే మనం చాలా కోల్పోయాం. ఎక్కువ పర్సెంట్ మనం ఇతరుల గురించి ఆలోచిస్తాం, వారి మంచి గురించి ఆలోచించాం. మంచి గురించి ఆలోచించక బాధ ఏముంది, మంచి గురించి ఆలోచించే బాధ ఏముంది, మంచి గురించి ఆలోచించాం. వాళ్ళని పక్కన నెట్టేస్తుంటాం, వాళ్ళని దూషిస్తుంటాం, వాళ్ళని పక్కన దొరుకుతాం, నేను నా కుటుంబం అనుకుంటాం. మళ్ళీ ఎప్పుడు ఆలోచిస్తాం తెలుసా, ఏందమ్మా విజయం, ఏం ఒకళ్ళన్నా వచ్చారు, నాకు ఎంత ఇబ్బంది జరిగితే ఒకళ్ళన్నా పలకరించారు వచ్చి అంటాం. మళ్ళీ అంటే నీకు ఇబ్బంది అయినప్పుడు అందరూ గబగబా పరిగెత్తుకుంటూ రావాలి, నీకు అన్ని సహాయం చేయాలి, ఇంట్లో వండి పెట్టాలి, బియ్యం వేయాలి, డబ్బులు ఇవ్వాలి, పరామర్శించాలి, జనం చుట్టూ నీ చుట్టూనే ఉండాలి. మరి నీకు ఇతరులకు ఇబ్బంది వచ్చినప్పుడు బాబాకు రేపు డబ్బులు అడుగుతారేమో, మనం యాడ్ చేస్తాం, మన పనులు ఉండవు, తప్పుకొని వెళ్ళిపోతా ఉంటాం. యేసు క్రీస్తు వారి దగ్గర గురించి ప్రార్థన చేసి కన్నీరు కలిస్తే నీకు రావు. ఇదంతా చేయాలి. నువ్వు జనంలో ఉన్నావు, సమాజంలో ఉన్నావు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత నువ్వు శభాష్ అనిపించుకోవాలి. సమాజంలో నేను చూసి ఇతను నిజముగా దేవునికి కుమారుడే అన్నట్టు, ఇతను నిజముగా క్రీస్తు, ఇతను నిజంగా దేవుని కుమారుడు అన్నట్టు, ఈమె నిజముగా దేవుని యొక్క బిడ్డ, ఈమె నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డ, సాక్షులు నువ్వు తీసుకురావాలి జనాల్లో నుంచి. నువ్వు ఎక్కడున్నావు, నీ ఇరుగు పొరుగు వారి నుంచి నీకు సాక్ష్యం చెప్పాలి. నీ ఇరుగు పొరుగు దగ్గర రావాలి పరిగెత్తుకుంటా, యేసయ్యా ఇదిగో నా దాసుడు ఇంత పడి ఉన్నాడు అని చెప్పాడు నీ గురించి, ఎప్పుడు చెప్తున్నాడు, కానీ ఈరోజు నా ఇంటికి వెళ్ళా పడిపోయి ఉన్నాడు, నీ గురించి చెప్పిన మాట గుర్తొచ్చింది. నేను రమ్మంటే వస్తాడు, రమ్మంటే పోతాడు, కానీ నేనే వచ్చేందుకు ఆ దాసుడు నాకు చెప్పున్నా నీ గురించి మనసులో పెట్టుకున్నాను నేను, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత అంటే ఏమన్నాడు, అక్కడే గమనించేసుకున్నాడు. ఇదిగో నీవు పరిశుద్ధులు, నేను అపరిశుద్ధంగా ఉన్నా, నీవు లోకంలో నుంచి మెస్ అయ్యవు, పరిశుద్ధులను నా ఇంట్లోకి అడుగు పెడతాను కూడా నాకు అర్హత అనాలిసిస్ చేసుకుంటున్నాడు. తన గురించి యేసుక్రీస్తు అంటాడు, అయ్యా నేను పాత్రుడు కాదయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రుడు కాదు, ఎందుకంటే నాకు అర్థమైపోయింది నువ్వు మాట్లాడిన విషయంలో, నువ్వు ఇదిగో ఎంత పరిశుద్ధంగా మాట్లాడుతున్నావో, నీ మాటలో ఉన్న శక్తి గమనించాను, నీలో ఉన్న పరిస్థితి గమనించాను, నా జీవితంలో మురికిని గమనించాను, కాబట్టి నీవు నా ఇంటిలోకి రావడానికి కూడా నాకు అర్హత. మాట మాత్రము ఇవి నా కుటుంబం కోసం కాదు, నా సేవకుడి కోసం. యేసయ్య మనసు అసలు పొంగి పొరిలిపోయి ఉంటుంది అతని మీద. యేసయ్య హృదయం నుంచి ఆ యొక్క ప్రేమ దారుణంగా ప్రవహించేసి ఉంటుంది. విని ఆశ్చర్యపడి చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను చూడండి, బాబా ఏం సర్టిఫికేషన్ ఇచ్చాడు అక్కడ యేసయ్య. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరికైనా కానీ ఇంత విశ్వాసం ఉన్నదని నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే ఏమో తగ్గింపు, ఎంత తగ్గించుకున్నాడు ఆయన. 100 మంది మీద అధికారి ఆయనే దిగి వచ్చాడు. అంతమందిలో అంటున్నాడు, నీవు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రుడను కాను. ఈజ్ కన్ఫెసింగ్. అంతమందిలో అయోగ్యుడయ్యా, నేను పనికిమాలు అన్నయ్యా, అయ్యా నువ్వు నా ఇంటికి వస్తానా కానీ నేను వద్దంట, ఎందుకంటే నాకు అర్హత. బాబా ఏం తగ్గించుకుంటున్నా. కానీ మనం ఇతరుల విషయంలో ఏంది, నువ్వు నన్ను మాత్రం దానివా, నువ్వు నా గురించి ఏంది, అసలు నేనేది, నా పరిస్థితి నా గురించి అంటున్నాడు ఆయన. శతాధిపతి, 100 మంది మీద అధికారి ఆయన. 100 మంది ఈయన వెళ్తుంటే ఈయన ముందు 100 మంది నడుస్తారు, 100 గుర్రాలు నడుస్తాయి, ఆయన వస్తుంటే శతాధిపతి 100 మంది మీద. అలాంటి వ్యక్తి అంతమంది జనంలో, ప్రభువా నువ్వు నా ఇంట రావడానికి, నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుని కాదయ్యా. మాట మాత్రం సరివి, నా దాసుడు రోగి పడి ఉన్నాడు. తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన రోగి తన ఇంట్లో పనిచేసే పనివాడి కోసం ఆయన తన 100 మంది ఉన్న శతాధిపతి ఉద్యోగాన్ని యేసయ్య పాదాల దగ్గర ఏం చేశాడు అంటే పడేసేసాడు. 100 మందిని ఒక రమ్మటి వస్తాడు నేను శతాధిపతిని, అయినా నేనే నీ పాదాల దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను. వెళ్ళాం పదా అన్నాడు యేసయ్య. వద్దు, నా ఇంటిలోకి నీవు అడుగు పెడతాను కూడా నాకు అర్హత లేదు.
యేసయ్య ప్రేమ పొర్లి ప్రవహించి ఉంటుంది. అది కావాలి. ఆ భక్తి మనం చేయాలి. ఇతరుల విషయంలో నిన్ను చూసి ప్రేమగా మాట్లాడుతున్నారు అందరూ. ఇతరులు నిన్ను చూసినప్పుడు క్రీస్తు ప్రేమ, క్రీస్తు యొక్క విషయం వాక్యం ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, నీ జీవితం గురించి విన్నప్పుడు అంతే సంతోషంగా ఉంటున్నారా? నువ్వు చేసే సహాయాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఆనందిస్తున్నారా, సంతోషిస్తున్నారా? అలా ఆనందించాలి, సంతోషించాలంటే నువ్వు చేసిన సహాయాన్ని నువ్వు మర్చిపోవాలి. అంతతో నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోకూడదు. చూసావా, ఒకప్పుడు నేను ఎంత సహాయం చేశానో అసలు నన్ను పట్టించుకోవట్లేదు. వదిలే. పట్టించుకోవాల్సింది ఎవరు? యేసయ్య, నువ్వు కాదు. నీ పని ఏంటి? సాయం చేసుకుంటా వెళ్ళిపోవట్లేదు. అవునా అక్క, ఆ రోజు నీకు సాయం చేసావు అక్క. అవునా, ఎప్పుడమ్మాయి? నీకు తెలియదు అక్క, ఆ రోజు నాకు ఎంత ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు అంత దేవుందేనమ్మా అనాలి మనం. వాళ్ళు జ్ఞాపకం చేసినాక నీకు జ్ఞాపకం రాకూడదు. అంటే నీ కుటుంబాల అభివృద్ధిలోకి రావాలంటే అంత మన టైంలో జరిగిపో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడుదునేమో అని సాత్వికమైన మనస్సుతో చేస్తున్నామా? ఈ వాక్యాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలంటే రోజు చదివే మనం. కానీ ఏమంటాడు అక్కడ? ఒకడు తప్పిదములో చిక్కుకున్నప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తన్ను శోధింపబడుదునేమో అని తన విషయములో చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకొని రావాలి. గైడ్ చేయాలి మనం. ఆ తప్పు చేసింది ఆమె నీ దగ్గరికి వచ్చి నిన్ను కూడా కలుపుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అక్క నువ్వు కూడా నాకు వస్తున్నాపా, నేను చూసుకుంటాపా అనకూడదు. ఏందమ్మా అట్టున్నావు అక్క, గొడవ అయింది, నన్ను గెలకపోయావా, నువ్వు కూడా పోయి తలదొచ్చువాక. ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి ముందు. ఒరి అమ్మాయి గొడవలు ఇరుక్కుందే, అమ్మాయి అట్ట కాదు ఆగు అని నువ్వు కూడా అమ్మాయిని అట్ట కాదమ్మా అన్నారు, అంతే అన్నారులే, సరే ఆగు ప్రార్థన చేసుకుందాం, దాన్ని సామరస్యంగా పోదాం. ఆవేశపడకుండా ఆమె ప్రార్థనలు తీసుకొని అవును లెక్క ఆ రోజు నేను కూడా అనవసరంగా ఆవేశపెట్టాను, నేను మర్చిపోయాను అక్క, ప్రార్థనకి వచ్చినాక నువ్వు ప్రార్థన చేసినాక మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాక అలా చర్చికి వెళ్ళినాక వాక్యం విన్నాక నాకు ఎందుకో వదిలేయాలనిపించింది, ఆ గొడవ వదిలేసానాక నువ్వు మంచి పని చేసావు, నన్ను ఆపావు అంటే ఆమె కూడా ఏం చేసావు, మెల్లగా దేవునిలోకి ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా కూడా ఏం చేస్తుందంటే నీకు దేవుని దగ్గర ఉన్నట్టు ప్రేమను, నువ్వు దేవుని దగ్గర చూపించే ప్రేమను అది అలా లేపుతూ ఉంటుంది. అదేదో ఎంత ఉందో అది శాశ్వత కాలం అంటగా నీ పిల్లల 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 తరానికి కూడా అది వారికి ఆదరణగాను, వారు చేసే తప్పులు దేవుడు క్షమించినట్లుగాను అది వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ షీల్డ్ లాగా వెళ్తూ ఉంటుంది. ఎంత గొప్ప అద్భుతం చూడండి. నీ పిల్లలు ఎట్లుంటారో నీకు తెలియదు, మన వాళ్ళు అయితే చూడగలుగుతాం బహుశా, అది కూడా ఇప్పుడు వాళ్ళు ఊహించుకోలేము. రేపు పుట్టినాక ఓహో ఇట్టున్నాడేంద్రా ఈ రూపం ఉందా అనుకుంటాము. కానీ యేసయ్యకి ముందే తెలుసు, 100 తరాలు ఆయన ఎవడోడు ఎట్లుంటాడు కూడా తెలుసు. మనకు తెలియదు, వాళ్ళంటే ప్రాబ్లమ్స్ ఇరుక్కుంటారు మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం? వారి గురించి మన ప్రేమను హెచ్చిస్తూ శాశ్వత కాలం ఉండేది చారిటీ, దాతృత్వము, సహనము, శ్రమానుభవము, బాధలు, నష్టము, కష్టము, వస్త్రం ఏదైనా సరే దేవుని ప్రేమను వెదజల్లే వరంగా ఉండాలి. అంటే దేవుని ప్రేమను చూపించడమే అగాపే, అది శాశ్వత కాలం. అది నువ్వు ఇతరుల మనం చూపించేటప్పుడు యేసయ్య ఇచ్చాడమ్మా, యేసయ్య ద్వారా నీకు ఇస్తున్నా అనాలి. నేను ఎవరు ఇచ్చారు ఇది అట్టనకూడదు. మళ్ళా యేసయ్య అమ్మా యేసయ్య ఇచ్చాడు, యేసయ్య ఇచ్చాడు నీకు ఇస్తున్నాను. ఇది ప్రాక్టీస్ చేయండి. కష్టమే. ఎందుకు ఇందాక నాకు చెప్పే ఏంటి 4 మనలో ఉండేది చీము, నెత్తురు, ఉప్పు, మన వల్ల కానీ ఇది నువ్వేంది అనేది చెబుతుంటాలే, మన వల్ల వద్దే వద్దు వద్దు అయిపోయింది, చాలా టైం అయిపోతాం. ఇంకెప్పుడు ఆయన గురించి పొందుకోవాల్సింది. ఎందుకంటే ఆయన అడుగుడి, వెదకుడి, తట్టుడి, ఏందని ఏదడిగినా ఇవ్వగలిగే దేవుడు ఆయన. ఏదడిగినా అడిగే విధానంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
ఇంతలో వజ్రం కావాలని ఇచ్చాడు ఉంటాం మనం ఇక్కడ. నువ్వు బ్రతుకుతావు అసలు, ఇంత వజ్రం కావాలని ఇచ్చాడు. తెల్లారిపాటికి నిన్ను కిడ్నాప్ చేసేస్తాను. నీ బంధువులందరూ పగవుతారు నీకు. కాబట్టి వద్దు. తక్కువైనను ఎక్కువైన లేకుండా. తక్కువైతే నిన్ను దూషిస్తాను, ఎక్కువైతే నిన్ను మర్చిపోతానేమో. వద్దయ్యా, నాకు ఎప్పుడు ఏది కావాలో ఆ టైంలో అది హ్యాపీ ప్రశాంతంగా ఉండొచ్చు. దేవస్తోత్రం చెప్తాం. చూడండి, ఇంకో మాట కూడా చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా అది అంటే ప్రేమ అనేక పాపములను కప్పును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అక్క నేను తప్పు చేసి ఇచ్చాను, పర్లేదు అమ్మాయి, నేను పట్టించుకోవట్లేదు, మర్చిపోయాలి అని నువ్వు పోయి తప్పు చేయకూడదు. మళ్ళీ నేను కూడా తప్ప, నీ తప్పులు నేను క్షమించాక నా తప్పులు కూడా నువ్వు, నేను పాపం చేసి నీకు చెప్పాను, నువ్వు క్షమిస్తున్నావు, నీ పాపం కూడా నేను మర్చిపోతా. ఇది కాదు, ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కాదు ఇది. ఆ తప్పు చేసింది, ఆ తప్పు చేసిన మనం పై వాక్యం చదువుకుని ఏమని, ఎవడో తప్పిదం చేసినప్పుడు దాచిపెట్టి మనసులో పెట్టుకొని జరిగిన సంగతి మాటి మనకి ఎత్తకుండా వాడికి సహాయం చేయమని ఉంది. తర్వాత ఇంకోటి ఏంటి, శిష్యులు ఇంకా కిందకు వస్తే చేదు కదమ్మా, ఇందాక తప్పు చేసినప్పుడు వాడిని మర్చిపోయి ఏం చేయాలి, మంచి దారిలో చూడండి, ఇందాక చదువుకున్నాగా గలతీ 6లో, ఒకడు ఏ విధమైన తప్పిదమ్ము చేసినా చిక్కుకునే ఎడల ఆత్మ సంబంధమైన ప్రతి వాడును తనను శోధించబడుతానేమో అనే పాపానికి దూరంగా ఉంటూ అతని విషయమై జాగ్రత్తగా ఉంటూ సాత్విక మనసుతో గద్దిస్తూ బుద్ధి చెబుతూ మంచి దారిలోకి తీసుకొని రావాలి. ఇది చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది క్రైస్తవులు చేయలేకపోతున్నారు. ఎందుకంటే క్రైస్తవులకి ఈ వాక్యాల్లో లోతుగా ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ముందు చెప్పేవాడు ఉండాలిగా, ధైర్యం రావాలిగా, చెప్పే ధైర్యం ఉండాలిగా. నువ్వు నాకు చెబుతున్నావా, నువ్వు మాకు చెబుతున్నావా, నీ సంగతి ఏంటి? అది కూడా నువ్వు ఎత్తకూడదు. ఎందుకందాక అన్నాగా దూలాలు, కంటిలో ఉన్న దూలాలు వద్దు. దేవుడిని పరిశుద్ధాత్మ నాకు కూడా చెబుతుంది వాక్యం. నేను మీకు చెప్పడం కాదు, పరిశుద్ధాత్మ నాతో మీతో మనందరితో హెచ్చరిక చేస్తూ ఆలోచించండి. అగాపే ప్రేమను మనం పంచాలి. శాశ్వతకాలం ఉండే ప్రేమ అంటే చారిటీ అంటే షెకేమ్ అనే మేఘములాగా మన జనరేషన్స్ మీద అదిగో ఆయన షెకేమ్ అనే మేఘము, కేడము, ఆయన దుడ్డిగర్ర, ఆయన దండము, ఇదిగో మనల్ని ఆదరిస్తూ పిల్లలు పెడతారు. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అటు పరలోక పౌరస్థితిని కూడా మనం పొందుకోవాలి. ఈ విధంగా మనము చేయాలంటే ప్రేమ అనేక పాపము కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఏళ్ళలో ఒకటి మిక్కుటమైన ప్రేమ కలిగి వారై ఉంది. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినప్పుడే అందరికి పంచాలంట. సాధ్యం సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపొద్దున ఆ డబ్బు నేను వదిలిపెట్టినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే నాకు రాదు సహాయం చేశాడు. ఎప్పుడు వాళ్ళ బళ్ళు వాళ్ళగా ఉండవు, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళు ఉన్నతంగా వెళ్తారో తెలియదు, ఎప్పుడు నీకు అవసరం వచ్చిందో తెలియదు. నువ్వు అడిగి అడగ ముందుపే ఏందమ్మా అంత మాట అన్నావు, అసలు నువ్వు ఎంత సాయం చేశావు నాకు, కూర్చో. కాబట్టి నీ దగ్గర ఉన్నప్పుడే సహాయం చేయాలి, ఓపిక ఉన్నప్పుడే సహాయం చేయాలి. ప్రార్థన చేయకునే సమయం ఆ యొక్క ఆత్మసిద్ధంగా ఉన్నప్పుడు సహాయం చేయాలి. ఆత్మలు పడిపోయినప్పుడు నిన్ను ఎవరైతే లైన్లో పెట్టి వాళ్ళు నీకు సహాయం చేసినట్టు రావాలి. ఒకరినొక మ్యూచువల్. అది అందరూ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉన్నతంగా ఉంటాను, ఒకసారి పడిపోయే సమస్యలు అందరికీ ఉంటాయి. నువ్వు వాళ్ళని ఎవరైతే వాక్యంలో నడిపించే వాళ్ళని నీకు ప్రార్థనాపూర్వక సపోర్ట్ ఇవ్వచ్చు. ఇది మ్యూచువల్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ప్రతి క్షణము కూడా మనము మన ప్రేమను వెదజల్లేవారుగా మనం మన యొక్క ఆ ప్రేమను, శాశ్వతమైన ప్రేమను పంచేవారుగా మనం ఉండాలి. చూడండి, ఇంకో మాట యెషయా గ్రంథము 44వ అధ్యాయము 25వ వచనం చూడండి. నేనే 44:25 అది ఈ యొక్క ప్రవచనాలు దేవుని నామ పేరు చెబుతున్నాం. మనం సొంతంగా కూడా కొన్ని కవర్ చేసి చెప్తూ ఉంటాం. కొంత మనకు అనిపించింది, కొంత ఏమో దేవుని యొక్క చిత్తం ఉండదు. అయిపోయింది అమ్మాయి, పో నీకేం జరిగిపోద్ది పో.
నిజంగా దేవుని యొక్క ప్రవచనం ద్వారా చెప్పమన్నప్పుడు కూడా దాన్ని వెర్రితనం చేసేవాడు కూడా మళ్ళీ ఆయనే. కాబట్టి నేను ప్రవచనాలు చెబుతున్నాను కాబట్టి ఇక నాకు తిరుగులేదు, దేవుడు నన్ను ఆ తరాలనే కాపాడుకుంటాడు, కుదరదు అది. నువ్వు ప్రవచనాలు చెప్పగలిగే తలాంతరికి ఇచ్చినా కానీ నిన్ను వెర్రివాణిగా చేసేది దేవుడు, మన దేవుడు. కానీ దేన్నైనా తిప్పలేడు చెప్పండి. ప్రవచనాన్ని తిప్పేయగలుగుతాడు ఆయనే, ఫెయిల్ చేయగలుగుతాడు, జ్ఞానాన్ని ఫెయిల్ చేయగలుగుతాడు. జ్ఞానం ఇచ్చే సొలొమోను అంటున్నాడు ఇదంతా కూడా వ్యర్థం, సూర్యుని కింద సమస్తం వ్యర్థమేనయ్యా, ఇదంతా నేను ఏదో అనుకున్నాను, ఇదంతా వ్యర్థమే. ఆయన తీసుకొచ్చి భార్య పిల్లలు కష్టార్జితాన్ని ఇదిగో వండుకొని అందరం కూర్చొని ఉన్నది ప్రశాంతంగా పీస్ఫుల్గా భోజనం చేయటం కంటే ఇంకా ధన్యత నాకు లేదన్నాడు ఆయన. బంగారు ప్లేట్లు తిన్నవాడు, ఎంతో అనుభవించిన వాడు ఆయన అంటున్నాడు ఇది కాదయ్యా, కుటుంబం అంతా కలిసి సంతోషంగా భోజనం చేయటం కష్టార్జితం. చూడండి, కాబట్టి దేన్నైనా తలకిందు చేసే దేవుడు ఒకదాని విషయంలో మాత్రం ఆయన చెయ్యలేకపోతున్నాడు. ఏంటది? అగాపే ప్రేమ, శాశ్వత కాలం. దాన్ని తిప్పలేడు, యెహోవా దేవుడు కూడా తిప్పలేడు దాన్ని. నువ్వు చేసే మంచి, నువ్వు దేవుని నామమున చేసే కార్యాలు కానీ వాటిని ఎవడు ఎప్పుడు ఎక్కడ దోచుకోవడానికి లేదు. అది ఒక సంవత్సరంలో ఆగిపోవడానికి లేదు. అది 100 సంవత్సరం భూమి మీద నీ జనరేషన్ అంత కాలం కూడా ఆ చాటి అది ఆ దాతృత్వాల ఇజ్రాయేల్ ప్రజలను పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా కాచిన దేవుడు ఎలా కాపాడాడో నువ్వు చూపించండి అగాపే. అలా నీ జనరేషన్స్ కాపలాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ఎవడు ఆపలేడు. అది పొందుకున్న వాడికి పొందుకున్నంత. కాబట్టి మనం అక్కడ ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాం, ఏ రేంజ్లో ఉన్నాము. జ్ఞానం వ్యర్థమైపోద్దంట. ఇంకా 2-3 చదువుకుందాం. యెషయా గ్రంథము 29:14 చూడండి. యెషయా గ్రంథం 29:14. ఇక్కడ మీరు ప్రసంగం చేయాలంటే కొన్ని రెఫరెన్స్లు అవసరం. ఏంటంటే జ్ఞానుల జ్ఞానం వ్యర్థమగును, మరుగైపోవును. అది జ్ఞానులు కానీ బుద్ధిమంతులు అనుకున్న వారిని కానీ నేనేదో సహాయం పడుతున్నాను అనుకున్నాను. నీ జ్ఞానాన్ని, నీ బుద్ధిని, నీ ప్రవచనాన్ని పక్కన పెట్టు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ ప్రవచనాలను బట్టి, నీకున్నటువంటి భాషావరాన్ని బట్టి నువ్వేదో ఊహించుకొని అంతవరకు పరిమితి. అవన్నీ కాదు, అవి ఫెయిల్ అవుతాయి. ఒకసారి ఫెయిల్ కాకుండా కాముగా, అందుకే అంటాడు దేవాలయంలో మూలన కూర్చుంటే ఆ విధవరాల గురించి దేవుడు ప్రస్తావించాడు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక, అంటే దాదాపు 8,000 మంది ఉంటారు ఆ క్రౌడ్లో. అంటే యేసుక్రీస్తు వాక్యం చెప్తున్నప్పుడు గంట తరబడి వింటున్నట్టు 100,000 మందిలో చిన్న పిల్లవాడిని గురించి అటువంటి దృష్టి దేవుని మనసులోకి వచ్చింది. అతను ఒక్కరిని నచ్చాడు. ఇక్కడ పెద్ద ముందు కూర్చున్న వాళ్ళు కానీ, పెద్ద సంచులు వేసుకొచ్చిన వాళ్ళు కానీ, ఇది బాగా జాగ్రత్తగా వింటున్నట్టుగా పోజు పెట్టిన వాళ్ళు కానీ, ఆయన చెప్తుంటే తలకాయలు ఇప్పించేవాళ్ళు ఓహో అంటుంటారు కొంతమంది ముందు కూర్చొని. అబ్బా ఇదేమింటున్నాడు అనుకుంటాం మనం. అబ్బా చేతులెత్తి పెద్దానికి ముందు ఎంకరేజ్మెంట్ ఏసైకి. శిష్యుడు కూడా అబ్బా ఏమంటున్నారు ఇలా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎక్కడో మౌనం కూర్చొని మౌనంగా అంటున్నాడు పిల్లాడు, మౌనంగా ఉన్నాడు. అది అక్కడ ఈవిడికి గుర్తు, మనుషుల చేత మరవబడ్డాడు, ప్రజల చేత మరవబడి ఒక చిన్న పిల్లాడు. అయ్యా మీ దగ్గర నేను బాబు చేతులు ఎత్తండి, ఒక్క చేతులు ఎత్తలే. ఏసై ముందున్నవాడు కూడా తలకాయలు ఇప్పినోడు, చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పినోళ్ళు, పెద్ద కేకలు ఏసయ్యా రక్షకుడా, ఏసయ్యా వందరు, అబ్బా ప్రగల్భాలు పలికిన వాళ్ళు కానీ, చేతులు ఎత్తిన వాళ్ళు కానీ, డ్యాన్స్లు వేసిన వాళ్ళు కానీ చేతులు కట్టుకుని మెలకుండా కూర్చున్నారు. ఒక్క పిల్లవాడు చేయలేగుస్తుంది వెనక నుంచి. ఎక్కడి నుంచో ఆలోచించండి. బుద్ధిమంతులు ఉన్న వాళ్ళని, జ్ఞానులను వెర్రివానుగా చేస్తారు. ఏది ముఖ్యం అంటే ఒక చిన్న పిల్లవాడు. ఏముంది అతనిలో? ఏముంది? శాశ్వతమైనటువంటి ప్రేమ. అక్కడ మనుషులందరిని అతను ప్రేమించాడు ఆ పిల్లాడు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, ఇదిగో 10 మందికి ఆహారం అవుతుంది, అదే నా దగ్గర తీసుకో. అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉండే కానీ నేను ఒక రొట్టె ఒక చేప ఉంచుకొని మిగతా ఇస్తానులా మొత్తం ఇచ్చేసాడు. ఎందుకు? అక్కడ వారందరి మీద అగాపే ప్రేమను చూపించాడు ఆ పిల్లాడు. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ఆ శాశ్వత ప్రేమ అనేటువంటి అనుభవాన్ని ఆ చిన్నపిల్లవాడు అంతమందిలో చూపించాడు. అగాపే, ఆ ప్రేమ శాశ్వత కాలము అనగా చారిటీ అని రాయబడింది.
చారిత్రక దాతృత్వము, ఇవ్వగలిగిన మనస్సు. నీకు ఆకలి తప్పలేదు, నీకు అందుతో లేదో తెలియదు. చిన్నపిల్లవాడు మీద మనం పలారం పెడితేనే కొట్టుకుంటాం మనం. చిన్నపిల్లవాడు మందులో పోలేడు, వచ్చిందో లేదో తెలియదు, అయినప్పుడు కూడా ఆకలి తప్పుడు కూడా సిద్ధపడ్డాడు, ఇవ్వాలనే గుణం కలిగి ఉన్నాడు, తనకున్నదంతా ఇచ్చేశాడు దేవునికి. ఇది అగాపే ప్రేమ. శాశ్వతంగా అంటే నువ్వు చేసే దాతృత్వము నీ యొక్క కాలం ఉన్నంత వరకు, ఈ భూమి బతుకున్నంత వరకు అది ప్రయాణిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ వాక్యాలు మనం పెట్టుకొని కనీసం మనం వాటిని మూవ్ చేయలేకపోతాం. ఆ విధంగా వెళ్ళలేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకు ఏమైనాను తెలియదనుకొని ఉంటే మరొకసారి చదువు మా పాయింట్. ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే అంటే ఏంటి? నాకు అంతా తెలుసు అనుకున్నా వాడు ఏమనుకుంటాడంటే, ఏంది నువ్వు చెప్పేది, ఏంది ఆయన చెప్పేది, ఇది ఆయన చెప్పే వాక్యం ఏంది, ఈయన చెప్పే వాక్యం ఏంది, ఆయన ఏంది, ఈయన ఏంది, నాకంతా ఇంకా ఏం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. కానీ వాస్తవం ఏంటంటే వాడికి ఏం తెలియదు, ముసిగేసేస్తుంది సైతం. మనం చదవమ్మా ఒకసారి 8:2. అది కాబట్టి మనకి తెలియంది అసలు ఈ భూమి చాలా తెలియదు. ఏం తెలియదంటే అది తెలుసుకోవాలనుకుంటే మన జీవితం చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నేను మనం నించొని తల వెంట్రుకల దగ్గర నుంచి గాలి గురు వరకు స్టార్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు తల వెంట్రుకను స్టార్ట్ చేశాడు, భూతద్దంలో పెట్టుకుని వెళ్తూ ఉంటే తలలో పేర్లు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే వీపు ఉంటుంది. తర్వాత తలలో కొన్ని కుదురులు కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని ఊడిపోతూ ఉంటాయి, కొన్ని తెల్లగా మారుతూ ఉంటాయి, మెలనిన్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. మెలనిన్ అనేది పదార్థం తగ్గినప్పుడు తెల్లగా వచ్చేస్తుంది, పిగ్మెంటేషన్ లాగా డిపాజిట్స్ వస్తుంటాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ఆ కుదురులు రక్తాన్ని ఎట్లా మార్చుకుంటూ బలాన్ని పొందుకుంటున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది కణజాలం ఎట్లా ఉంది, ఈ మాడు ఎంత గట్టిగా ఎందుకు ఉంది, దాంట్లో పదార్థం ఏంటి, ఎట్లా మారుతుంది, అది ఎట్లా గట్టిపడుతుంది, ఇదంతా తెలుసుకోండి నీ జీవితకాలం. అలాగే మన ఒంటి మీద అతిపెద్ద శరీర పార్ట్ ఏంటంటే చర్మం. ఈ చర్మంలో కొన్ని లక్షల కోట్ల క్రిములు, అవి ఎక్కడ వస్తుదారులను విసురుతూ ఉంటాయి. అంటే మార్నింగ్ ఈవినింగ్ మనం వెళ్ళే పనులు అవి ఇక్కడ మన శరీరం మీద చేస్తుంది. కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా అవి తింటూ ఉంటాయి, వదులుతూ ఉంటాయి. అయినా అక్కడ ఉంటాయి, అదే దుర్వాసన వచ్చేది. మళ్ళీ మనం స్నానాలు చేయడానికి ఇదంతా ఈ ప్రక్రియ అంతా శరీరం మీద ఎన్ని లక్షల కోట్ల జీవులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. మెదడులో కూడా పురుగులు ఉంటాయి, మనకి ఎముకల్లో కూడా పురుగులు పడతాయి. ఇదంతా తీసుకోవడానికి ఇదే ఒక విశ్వము. మన శరీరమే కొన్ని కోట్ల జీవులకి ఆధారమైంది, నివాసం అయిపోయింది. అంటే మనమే ఒక యూనివర్స్, మనమే ఒక ప్రపంచం. ఈ మనలో శరీరంలో కణజాలంలో కూడా డిఎన్ఏస్. ఇదంతా ఎత్తుకుంటే అదైపోయింది. ఒక చెట్టు గురించి తీసుకున్నావు, దాని గురించి చెప్పాలంటే నీకు ఒక జీవితం చాలు. కాబట్టి అది ఎంత వద్దురా, ముందు నా గురించి తెలుసుకో, నీ గురించి తెలుసుకో, నా గురించి తెలుసుకో. ఏసే చెప్పిన మాట. ఇంకా వద్దు, నీలో గురించి కూడా వద్దు, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కానీ నీ వల్ల కాదు అని యేసు క్రీస్తు వారి గురించి ఆమూలాగ్రమం. అసలు ఆదాం మొదలుకొని ఆయన ఎలా వచ్చాడు, ఏ విధంగా ఇదిగో దావీదు కుమారుడిగా వచ్చాడు, ఎలా ప్రవచనాలు నెరవేరు ప్రకారం ఆయన భూమిని జన్మించాడు, ఎలా శిలువ మీద త్యాగం చేశాడు, ఎలా పరలోకానికి వెళ్ళిపోయాడు, క్లియర్ కట్గా ఇచ్చేది చాలిక. ఇది పూర్తి చేసుకోండి. దాంట్లో అద్భుతమైన పాయింట్ ఇది, మన యొక్క ఫలము. పరలోకంలో మన ఫలం అధికమవుతుందంటే ఆ ఫలం ఏంటంటే ఇదే. అది శాశ్వత కాలం బిడ్డల తరానికి కాపలా కాస్తుంది. అలాగే పరలోక రాజ్యంలో కూడా నీ యొక్క పౌరస్థితికి అది సహాయం. కాబట్టి మనం ఏం చేయాలంటే, నీకు వచ్చిన అవకాశం అనుకోవాలి. ఎవరైనా వచ్చి నేను సహాయం చేయడానికి వచ్చారంటే, వామ్మో ఈమె వచ్చి నన్ను పక్క వెళ్తాను ట్రై చేస్తున్నాం, కానీ నీ అకౌంట్లో కొంత ఎక్స్ట్రా యాడ్ అవుతుందని దేవుడు ఇచ్చిన అవకాశం. చెప్పుకో, ఉన్న వాస్తవం అమ్మా నా దగ్గర అంత లేదమ్మా. ముందు విను, అమ్మా లేదురా అంత లేదమ్మా, ఇది ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు తీసుకో, ఒక దానం ఆకలితో కొంచెం అన్నం తిను,
నీకున్నంతలో కొద్దిగా ఉగ్గిన్నెడు సన్నీళ్ళు పరలోక రాజ్యం అంటే నా నామం పెట్టి వచ్చినాడు ఉగ్గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో వాడి ఫలం అధికం అంటున్నాడు. ఉగ్గిన్నెడు నీళ్ళు కూడా నువ్వు లేవా నీ దగ్గర? కాబట్టి వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవాలి. చాలామంది తప్పుకుంటారు, మనం తప్పుకోవద్దు. సహాయం చేయని ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఇదంతా కూడా రేపు ఒక రోజుకి నీకు రాకపోవచ్చు, నీ బిడ్డల తరం దేవుడు ఆశ్రయించవచ్చు. అనుభవ సాక్ష్యం. కాబట్టి ఆ విధంగా మనము మళ్ళొకసారి చదువుకుందాం. మొదటి వాక్యము 1 కొరింథీయుల రాసిన 13:8. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకమగును కానీ, భాషలైన నిలిచిపోవును కానీ, జ్ఞానమైన నిరర్ధకమవును కానీ, ప్రేమ మాత్రము శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి అదే క్రీస్తు చెప్పించిన అగాపే. ఆ అగాపే శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఈరోజు కూడా మనం బ్రతికున్నాం. ఈరోజు అదే మనం కాపాడుతుంది. నువ్వు చేసే భయంకరమైన తప్పులను బట్టి, నువ్వు చేసే దోషాలను బట్టి, నువ్వు చేస్తున్న అక్రమాలు అన్యాయాలను బట్టి, ఇదిగో దేవుని నమ్ముకుని కూడా పరిశుద్ధాత్మ కాల్దంతున్నాం మనం. ఇంత చేస్తున్నాం, ఇంకా మనం దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇక్కడ ఆగాడు అంటే, ఈ సృష్టి అంతా ప్రసవ వేదన పడుతూ ఎందుకు ఇంకా నిలిచి ఉంది, ఎందుకు ఇంకా అంతము భూమి మీదకి రావటం లేదు తెలుసా? యెహోవా దేవుడు భూమి మీద మనుషులు చేస్తున్న పాపము విపరీతంగా కనపడుతుంది. ఆయన కోపాన్ని తెప్పిస్తున్నా కానీ యేసుక్రీస్తు వారి యొక్క అగాపే ఆయనకి అట్లా అర్థం వచ్చేస్తుంది మనకి. యేసయ్య యెహోవా దేవుని మధ్య క్రీస్తు యొక్క ప్రేమ అగాపే అవ్యాజ్యమైన ప్రేమ అడ్డుపడతా ఉంది ఆయన. లేకపోతే ఎప్పుడో అంత భూమి మీదకి దిగి వచ్చేసేది. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా భక్తి జీవితాన్ని కంటిన్యూ చేయాలి. సాధ్యమంతలో ఉన్నంతలో సహాయం చేస్తూ, ఎదుటివాడి తప్పుల్ని జ్ఞాపకం చేసుకోకుండా నీవు పర్ఫెక్ట్గా ఉంటూ, ఆమె చేసిన తప్పుగా నువ్వు చేయబాక, నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. ఆమెను అదే లోకం అనుకోవచ్చు, ఆయన అదే లోకం అనుకోవచ్చు, ఇదే మంచి మార్గం అనుకోవచ్చు. కాదయ్యా ఇది ఇట్లరా అది నీ మార్గంలోకి, యేసయ్య మార్గంలో నడిపిస్తూ బలా నమ్మకం మంచి దాసుడు అనిపించుకొని నువ్వు కొంతలోనే నమ్మకం ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద ఆస్తికర్తలుగా చేస్తానంటున్నావు. కాబట్టి అట్టి ఆశీర్వాదం అందరికీ దేవుడు దయచేయను గాక, దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అత్యంత కృపాకరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రభా. అయ్యా, భాషలైనా నిరర్థకం అయిపోతాయి, ప్రవచనాలు నిరర్థకం అయిపోతే, జ్ఞానం కూడా వేస్ట్ అయింది అంటున్నావు. కానీ ప్రభా, యేసుక్రీస్తు నామం పేరు నువ్వు చూపించిన ప్రేమ అది శాశ్వత కాలం ఉంటుందని చెప్పే దేవుడు. ప్రేమ అనగా నన్ను చారిటీస్ అంటున్నావు. తన దాతృత్వము, సహనము, బాధలు, నిందలు క్రీస్తు కొరకై నుండి గొప్ప నిందలు గొప్ప భాగ్యముగా ఎంచుకోమని మీరు చెప్తున్నారు తండ్రి. ఇవన్నిటినీ మించినటువంటిది ప్రభా మీరు చూపించిన ప్రేమ. ఆ ప్రేమలో ప్రభా మేము అర్థం చేసుకొని, ఆ ప్రేమలో పాలిభాగస్తులు, ఆ ప్రేమ కలిగిన వారముగా ఉండి, మీలో అంటుకట్టబడి ప్రభా అనేక మందికి ఆ ప్రేమను పంచడి వారముగా ఉంటూ, ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, గండముల్లో, శోధనలో, అపాయంలో అయ్యా మా దగ్గరికి వచ్చిన వారిని ఏ విషయం కూడా వాళ్ళని అయా పక్కన పెట్టకుండా సహాయం అందిస్తూ, వాక్యం చెప్తూ, ప్రార్థిస్తూ, ముందు ప్రార్థించాలి. మేము ప్రార్థనలో చేసేవారంగా మమ్మల్ని మీరు తర్ఫీదిచ్చి ఇదిగో ఈ లక్షణాలతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని, మిగతా వాక్యం బిడ్డలందరి హృదయంలో పరిచయం నీరు కట్టమని, మా ప్రభువుని మా రక్షణతో రానింటి నజరేయుడైన యేసయ్య నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. వాక్యం ముగించబడింది. ప్రైజ్ లార్డ్.